దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నామండి. దేవుడు మనందరిని ప్రేమించి నవంబర్ మాసంలో చివరి దినం 30వ తారీఖులో దేవుడు మనల్ని ప్రవేశపరిచారు. ఈరోజు శనివారము. ఈ ఉదయకాల శుభాలు మీ అందరూ తెలియజేస్తూ ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం యెషయా గ్రంథం 60వ అధ్యాయం 10వ వచనం. నేను కోపపడి నిన్ను కొట్టితిని గాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను. నేను కోపపడి నిన్ను కొట్టితిని గాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను. శ్రేష్టమైన వాగ్దానం. దేవుడు మన మీద కోపపడతాడు కొన్ని సందర్భాల్లో. చాలామంది అంటారు కదా, దేవుడు దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాడు, నాకు ఎందుకు ఇలా జరుగుతుందని చాలాసార్లు మనుషులు చెప్పే మాట మనం వింటాం. దేవుడు నిన్ను కొట్టడానికి కారణం నిన్ను శిక్షించి మరలా నిన్ను తన వైపు జాలి చేత చేర్చుకోవడానికి, నీకు మేలు చేయడానికి అనే ఉద్దేశాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఆయన చెప్తున్న మాట, నేను కోపపడి నిన్ను కొట్టితిని గాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను. ఆయన మన మీద ఎప్పుడు జాలిపడే దేవుడు. ఒకవేళ దెబ్బ మీద నీకు దెబ్బ తగులుతుందనంటే సంథింగ్ ఈజ్ రాంగ్. ఏదో మొత్తం మీద దేవునికి ఆయాసకరమైన పని నువ్వేదో చేస్తున్నావు. అయినా సరే దేవుడు నీ మీద జాలి పడుతున్నాడు, కటాక్షిస్తున్నాడు, నీ మీద జాలి పడుచున్నాడు. విలాప వాక్యాల గ్రంథం 3వ అధ్యాయం 32వ వచనంలో, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. నీ మీద దేవుడు ఒకవేళ నిన్ను బాధ పెట్టినా, నీ మీద కోప్పడినా, ఆయన మరల వెంటనే నిన్ను కటాక్షించి నీ మీద జాలి పడుతున్నాడు. 14వ అధ్యాయం యెషయా గ్రంథం 1వ వచనంలో, అనగా యెహోవా యాకోబునందు జాలిపడును. యాకోబు మోసగాడు, కానీ దేవుడు యాకోబు యందు జాలిపడ్డాడు, అతన్ని కటాక్షించాడు, గొప్పవాడుగా చేశాడు. కాబట్టి మన దేవుడు నీ మీద ఒకవేళ కోపపడిన సందర్భాలున్నా, నిన్ను కొట్టినా, ఒకవేళ నీకు దెబ్బ మీద దెబ్బ తగులుతున్నా, దేవుడు నిన్ను కటాక్షిస్తానని, నీ మీద జాలి పడుతున్నానని ఆయన వాగ్దానం ఇస్తున్నారు. కనుక ఈ నెలలో చివరి దినం దేవుడు నీ మీద జాలి పడుతున్నాడు. మరి ఒక నూతన నెలలో నూతన ఆశీర్వాదంతో నేను నింపాలని కోరుకుంటున్నాడు. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవుని జాలి, దేవుని కటాక్షము నీ మీద, నా మీద, మన మీద ఉండునుగాక. ఆమేన్. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుల మీ పాదములు స్తోత్రం. ఈ నూతన దినాన్ని బట్టి మీ స్తోత్రాలు నాయన. నెలంతా కాపాడారు. ఈ దినము కూడా మీ కాపుతలనిచ్చి మరొక నూతన నెల కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. మా మీద కోపపడినా, మమ్మల్ని మీరు కొట్టినా కటాక్షించి మా మీద జాలి చూపుతానంటున్నారు. ఈ వాగ్దానం స్థిరపరిచి బిడ్డలందరికీ క్షేమమునివ్వండి. ఈ దినమంతా మీ కాపుదలనివ్వండి. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.